దేవుని బిడ్డ, సాతానుడు యుద్ధం చేయడానికి నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు నీ ఇంటి చుట్టూ కంచె కనబడాలి, నీ చుట్టూ కంచె కనబడాలి. యోబు గారి దగ్గరికి సాతాను వచ్చేసి ఏదో చేద్దామని చూశాడు, ఏమీ చేయలేకపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, అయ్యా యోబు దగ్గరికి నేను వెళ్ళానయ్యా, వారింటి చుట్టూ నీవు కంచె వేసావు. ప్రైజ్ ది లార్డ్. వారింటి చుట్టూ కంచె కనబడిన తర్వాత నేను ఏం చేస్తానయ్యా? ఏంటా కంచె? ప్రార్థనా జీవితం. ప్రార్థన చేసుకునేటప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టుకుని భార్యాభర్తలు కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటే ఆ ఇంటికో కంచె. దేవుడు ఆ కంచె వెయ్యాలి అని అంటే నీవు నీ భార్య పిల్లలు కలిసి ప్రార్థిస్తే కంచె. సాతానుడు పొర్రపాటున ముట్టడు. సాతానుడు మన ఆత్మీయ అనుభవాల్ని దహించడు, మనకున్న ఆశీర్వాదాల్ని దహించడు. ప్రతి విషయములో సాతానుపై జయం జయమే. ప్రైజ్ ది లార్డ్.